గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి కథనాల్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. విధేయులపై వేటు, మేతం మేసిన వారికి సీటు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈనాడులో ప్రధాన సంచికలో. చూసుకున్నట్లయితే గడప గడపకు తిరక్కుంటే టికెట్టే లేదన్నారు, మారకుంటే మార్చేస్తామని హుంకరించారు. ప్రజల్లో గడిపిన దళిత ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారంటూ అక్రమార్కులు, దోపిడీదారులకే టికెట్లు ఇచ్చారని ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ కార్టూన్ అర్థం చూసుకోవచ్చు. అంటే వాళ్ళందరినీ తొక్కుంటూ వేరే వాళ్ళకే అందరం ఎక్కించారని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుప్పంలో ఎన్టీఆర్ కోడలో బహిరంగ సభలో మరి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తను అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, అదేవిధంగా రికార్డులు మార్చేసి పేద భూములను లాక్కుంటున్నారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన భాజపాతో పొత్తు, ఓట్లు అడిగే వైకాపా వారికి కర్రు కాల్చి వాత పెట్టండి, ఇక నుంచి అధికారంలోకి వస్తే 4,000 పింఛను ఇంటి వద్దకే తెచ్చిస్తాం, కుప్పం పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం కానున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి 3 రోజులు పిఠాపురంలోనే, ఉగాది వేడుకలు కూడా అక్కడే జరుపుతారని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని, సమావేశాలకు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని పార్టీలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పిన విషయాన్ని అయితే ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా ఒంగోలు లోక్సభ తెదేపా టికెట్ అయితే మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం చూసుకోవచ్చు, రొట్టెలు చెయ్యండి, రొయ్యలు ఒలవండి అంటూ ఒక వార్త ఇచ్చారు. రాష్ట్రంలో నవ్వులాటగా మారిన ఇంటర్న్షిప్లని మరి ఇదే రకంగా చూసుకున్నట్టయితే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విధానాలంటే ఇవేనా, జగన్ అస్తవ్యస్త విధానాలతో సర్వనాశనమైన డిగ్రీ విద్య అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక్కడ మన ప్రధాన సంచికలో రాసిస్తారు రాయలసీమ, అస్మదీయులకు జగన్ భారీ భూ సంతర్పణ, మొత్తం 50,000 ఎకరాలు దారాదత్తం అంటూ ఆంధ్రజ్యోతి పరిశీలన నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు. ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయం, జనవరిలో 3వ వారంలోనే కంపెనీలు దరఖాస్తు, ఆ వెంటనే అదే నెలలో కేబినెట్ ఆమోదం, జేఎస్డబ్ల్యూకు 20,100, అదేవిధంగా ఇండోసోల్కు 24,750 ఎకరాలు, ఫిబ్రవరిలో ఉత్తర్వులు. ఈ వ్యవహారం అంతా అత్యంత రహస్యం, పర్యావరణ అనుమతులు లేకుండా గ్రీన్ సిగ్నల్, భారం పడేలాగా విద్యుత్ కొనుగోలుకు ఓకే. ఇక్కడ మరో వార్త చూసుకోవచ్చు, రఘురామకు పశ్చిమలో సీటు, టీడీపీ నాయకత్వం నిర్ణయం, అసెంబ్లీ బరిలో నిలిపే యోచన. అంటే రఘురామరాజుకి ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మాగుంటే ఢిల్లీ మద్యం కేసు తీవ్రత నేపథ్యంలో పోటీకి ఆయన కుమారుడు దూరం, కడప రేసులో శ్రీనివాసరెడ్డి, భూపేష్ రెడ్డి, అనంతపురంలో పలు పేర్లు పరిశీలన, విజయనగరం ప్రతిపాదనలో కళా, మీసాల గీత, అప్పలనాయుడు, మకరశిర, సూళ్లూరుపేట, గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థులకు అసమ్మతి పోటు, వారి పేర్లను అధిష్టానం పునరాలోచన అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే పేదల పెన్షన్ 4,000 రూపాయలు 1వ తేదీన ఇంటికి పంపిస్తా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట ప్రాంతాలకు వెళ్తే ఒకేసారి 3 నెలల పింఛను, సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మా 3 పార్టీలు ఎజెండా ఇదే. 160 అసెంబ్లీలు, 24 పార్లమెంట్ స్థానాల్లో కూటమిని గెలిపించండి, మేము వస్తే దోపిడీ, బాదుడు ఉండవు, కక్షపూరిత రాజకీయాలు ఉండవు, డ్రగ్స్ గంజాయికి వైసీపీ దన్ను, కిళ్ళి కొట్లో కూడా దొరుకుతున్నాయి, నిర్లక్ష్యంగా వదిలేసే జీవితాలు నాశనం. దీనిపై నేను గతంలో మాట్లాడితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు, వేధింపులతో ఊరు వాడ ఆత్మహత్యలే, ఎవరి ఆస్తులకు రక్షణ లేదు బాబు. కుప్పం నుంచి ఎన్నికల శంఖారావంలో బాబు మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇప్పుడు ఇది మనం ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. అనారోగ్య టెక్కీలు అంటూ ఐటీ ఉద్యోగులు 61% మందిలో హై కొలెస్ట్రాల్, 37% మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత, 25 ఏళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు అస్తవ్యస్తం, 20 నుంచి 40 లోపు ఉన్నవారు 50,000 మంది అధ్యయనం, 8 అంశాలపై హెచ్సిఎల్ హెల్త్ కేర్ పరీక్షలు, యాంత్రిక జీవనశైలితో 40 ఏళ్ల లోపే ఇబ్బందులు, చాలా మందిలో సంతానలేమి, వైద్య నిపుణులు చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఎండీసీలో మహామాయిగళ్ళంటూ వెరైటీస్, బొగ్గు, ఇసుక, సర్వేరాళ్లలో కూడా కుమ్ముడు అంటూ ఒక వార్త ఇచ్చారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, సర్వాంతర్యామిగా మారిన మార్కెటింగ్ అధికారి, అన్ని విభాగాల ఫైళ్లు ఆయన చేరాల్సిందే, డిస్కస్ అన్నారంటే కోట్లు కుమ్మరించాల్సిందే, కార్పొరేట్ లాబీయిస్టులో కలిపి మరి ఉమ్మడి దందాలు, అవినీతి కంపులో ఫైనాన్స్ అధికారి, బిల్లు విడుదలవ్వాలంటే ముడుపు కట్టాల్సిందే, ఆయనను చూసి కింద వారు కూడా చేతివాటం, ఫోన్పే, జీపేలో కూడా లక్షల రూపాయల లావాదేవీలంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా పొలం వద్ద నరికి చంపారంటూ శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య అంటూ ఒక వార్త ఇచ్చారు. టెట్ ఫలితాల్లో నాటకం, షెడ్యూల్ ప్రకారం 14నే విడుదల చేయాలి, కోడ్ వచ్చే వరకు పాఠశాల విద్యాశాఖ మౌనం, ఇప్పుడు ఈసీ అనుమతికి పంపాలని సాకు, డిఎస్సి పరీక్షల నిర్వహణకు కూడా కష్టమే, టెట్ ఫీజులు వెనక్కి ఇవ్వకుండా తాత్సారం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా డ్రగ్స్ కేసులో కాల్ డేటా సేకరణ, అన్ని కోణాల్లో సిబిఐ దర్యాప్తు, మరి ల్యాబొరేటరీ నివేదిక కోసం ఎదురుచూపులు, అది అందాకే అరెస్టులకు అవకాశం, సంజయ్ కంపెనీకి బస్సు అప్పగింత, కాకినాడ పోలీసుల తీర్పే అనుమానాలు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆధారాలు మాయం చేసేందుకు జగన్ మాఫియా కుట్ర, సంధ్యా బస్సులో దొరికిన రికార్డులను సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు, వ్యవహారం అంతా తాడేపల్లి ఆదేశాలతోనే టీడీపీ చేసిన ఆరోపణలు ఒక వార్తగా ఇవ్వడం జరిగింది. ఇంకో ప్రధాన వార్త ఏంటంటే రేవంత్ ఇంటిపై నిఘా,
ప్రతి మాట వినేశారు. ఫోన్ ట్యాపింగే కాదు, ఇంటర్నెట్ ట్యాప్ చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి పరికరం, ఆయన నివాసం సమీపంలో సెటప్, ఎలక్ట్రానిక్స్ డిజైన్లో మైక్రోఫోన్లలో చొరబాటు, రేవంత్ ఇంట్లో సంభాషణలన్నీ విన్న ఎస్ఐబి, కన్నడ ఎన్నికల వేళ అక్కడ కాంగ్రెస్ నేత పైన కూడా అదేవిధంగా చేస్తున్నారంటూ ఒక వార్త అయితే ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక సాక్షి ప్రధాన సంచికలో వచ్చిన వార్తలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్యాక్ట్ చెక్ అంటూ ఒక వార్త ఇచ్చారు. నిన్న ఈనాడులో హే జీసస్ అంటూ దాని మీద ఇచ్చిన కథనానికి సంబంధించి ఖండనగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఫ్యాక్ట్ చెక్ అంటూ, హే జీసస్ రోతరాతలు, పాపాలను క్షమించండి, క్రైస్తవులపై సంక్షేమంపై రామోజీ నీచపు రాతలు, రాయితీల కోత పేరుతో మడత వ్యాఖ్యలు, నవరత్నాల నవోదయం పచ్చకళ్ళు కనిపించవా, బాబు జమానాలో అరకొర పథకాలతో సరి, సీఎం జగన్ హయాంలో ఆర్థిక సామాజిక రాజకీయ తోడ్పాటు. అదేవిధంగా ఇటు చూసుకుంటే ఇటు పేదల సైన్యం అటు పెత్తందారులు పట్టాలం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇటు పేదల వైపు జగన్ ఉన్నట్టు, అదేవిధంగా పెత్తందారుల వైపు మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నట్టుగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకి ఇచ్చిన సీఎం జగన్ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వెన్నుపోటు పొడుస్తారా, టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. తడిగుడతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు, మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటు ఇవ్వాలన్న అంటున్న బీజేపీ నేతలు, 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు, చివరికి కాంగ్రెస్ కలిపి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి. మరోవైపు టీడీపీ అనుకూల పత్రికల్లో మోదీపై విషప్రచారం, టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకొని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తులేవా, మందాకృష్ణ మాదిపై వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నేతలు ధ్వజం, కూటమికి మందాకృష్ణ మద్దతు వెనక స్వార్థ రాజకీయం, అవకాశవాదులకు ఆశాభంగం తప్పదు, గుంటూరు కృష్ణ, బాబుకు మాదిగలను తాకట్టు పెడతావా అంటూ పి ఓబులేషు చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ రంగంలో 36,205 ఉద్యోగాలు ఇచ్చామని మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. 24 దిగ్గజ కంపెనీల ద్వారాగా 10,705 కోట్లు పెట్టుబడులు, బ్లూ స్టార్, డైకిన్, హెవెల్స్ వంటి ఏపీ తయారీ యూనిట్ల ఏర్పాటు, దేశంలో అమ్ముడయ్యే ప్రతి 2 ఏసీల్లో ఒకటి మేక్ ఇన్ ఆంధ్రానే, విశాఖ BISలో 15,711 కోట్లు విలువైన మరో 23 ఒప్పందాలు, వీటి ద్వారాగా మరో 55,140 మందికి లభించనున్న ఉపాధి, మరి కొప్పర్తిలో EMC పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. దేశంలోనే కమలం కళ్ళలో అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ తాజాగా ఈ సీటు బీజేపీకి అని ప్రచారం, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక, పలువురు టీడీపీ నేతలు రాజీనామా పత్రాలు జోన్ 2 ఇన్ఛార్జికి సంజయ్ కృష్ణకు అందజేత, మరి అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6 అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం, పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం, పొత్తులో టీడీపీ సీట్లు 144, ఖరారు చేసింది 138 మాత్రమే. మరి పి గన్నవరం జనసేనకు బదిలీ, అనపర్తిపై తేల్చని బీజేపీ, టీడీపీ సీట్లు మిగతా 6 ఏమన్నా దానిపై అనిశ్చితి, బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తెలియలేదు, గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లలో బంతాట, రాజంపేట, జమ్మల మడుగుల్లో ఏదన్నది తేలని వైనం, దర్శి, అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాట్లు, 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులో జాప్యమే అంటూ ఒక వార్త అయితే, ఒక కూటమి గురించి ఒక వార్త అయితే ఇచ్చారు. గాజాలో కాల్పులు విరమణ చేసినట్టుగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బదిలీ అధికారం యజమానికే ఉంది అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన కోర్టు ఇచ్చిన ఆదేశాలని వివరిస్తూ బదిలీ అధికారం యజమానికే ఉందని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. తిక్కరాతలతో రామోజీ తెలివి బొక్కబోర్ల, వార్షిక అద్దె లెక్కింపు, స్థానిక క్యాపిటల్ వాల్యూ పన్ను, మరి FRBM ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుకు కేంద్రం ఆదేశం, 11 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిబంధనల అమలు, ఆస్తి విలువ ఎంత పెరిగినా పన్ను 15% మించకూడదన్న ఏపీ ప్రభుత్వం, 370 చదరపు అడుగులు ఇంటి పన్ను ₹50 మాత్రమే, ఖాళీ స్థలాలకు పన్ను పెంపు లేదు అంటూ మన ఈనాడులో ఇచ్చిన వార్తకి ఖండనగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అమరావతికి సంబంధించిన వార్తల విషయానికి వస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మంగళప్రదాయని మహిమాన్విత రూపాయ అంటూ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దేవేరులో కొలువుదీరిన స్వామివారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చాకచక్యంగా దోచై, టన్నుల కొద్ది రేషన్ బియ్యం పక్కదారి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి రెడ్డిగూడెం మరి కుడప గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద పట్టుబడిన నిల్వలు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల్లో విజిలెన్స్ పట్టుకున్న చౌక బియ్యం కేసులకు సంబంధించిన వివరాలు 2019 నుంచి 2024 వరకు ఇప్పటివరకు పట్టుకున్న కేసుల నమోదు, క్రిమినల్ కేసుల నమోదుకు సంబంధించి వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. బెజవాడలో బతకనివ్వరా అంటూ ఈనాడు ఒక కథనం ఇచ్చింది. మరి 5 ఏళ్లలో ఆస్తి పన్నుపై
107 కోట్లు పైగా మరి బాధుడు, ఖాళీ స్థలాలు, నీరు, డ్రైనేజీ, చెత్తపై భరించలేని భారం, మరి మచిలీపట్నంలోనూ ఏటేటా పెంచుతూ జనానికి వాత అంటూ మరి గణాంకాలతో సహా వార్త అయితే ఇవ్వడం జరిగింది. మరి పెరుగుతున్న ధరలకు సంబంధించి, పన్నులకు సంబంధించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కోడ్ వచ్చింది, దుర్గమ్మ ఆదాయం పెరిగింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి అధికార దర్శనాలకు అడ్డుకట్ట, మరి టికెట్ల స్కానింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన హోలీ వేడుకలకు సంబంధించి చక్కటి ఫోటోలతో ఒక వార్త అయితే ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే చిత్తవుతున్న మత్తు వీడరు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్డదారిలో బానిసవుతున్న యువత, గంజాయికి సంబంధించిన ఒక వార్తనైతే ఈరోజు విజయవాడకు సంబంధించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది, చిత్తవుతున్న మత్తు వీడరు అంటూ. ఇక ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా వార్తల విషయానికి వస్తే మొదటి పేజీలోనే హోలీ పండుగకు సంబంధించిన వేడుకలు మరి నిన్న నగరంలో జరిగిన అనేక ఫోటోలను అయితే ప్రచురించడం జరిగింది. ఇంకా మాకు కింద చూసుకున్నట్టయితే గప్చుప్ అజిత్ సింగ్ నగర్ పిఎస్లో రూటే సెపరేట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా నేరాలు దాచేందుకు పోలీసులు అపసహాలు, అర్ధరాత్రి దాటాకే కేసులు నమోదు, మీడియాకు ప్రజలకు తెలియకుండా గోప్యం, స్టేషన్ ఆవరణలో జోరుగా సివిల్ పంచాయతీలు, పాత కేసుల విచారణకు పాత్ర, స్టేషన్ బెయిల్ కోసం వేలల్లో వసూళ్లు అంటూ ఒక వార్త అయితే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. అక్కడ దానికి సంబంధించి ఏమేమి జరిగినాయి అనేది ఉదాహరణలతో సహా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇప్పటివరకు ఏమేమి చేశారనే వార్తకు సంబంధించి. మరి ఇక్కడ చూసుకోవచ్చు, మామూళ్ళపైన శ్రద్ధ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అటు స్వామి భక్తి, ఇటు కాసుల కుర్తి, అదేవిధంగా నిద్రవుతున్న నిఘా అంటూ మొత్తంగా చుప్ అంటూ అజిత్ సింగ్ నగర్ పిఎస్ రూటే సపరేట్ అంటూ ఒక వార్త అయితే ఈరోజు ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు, పశ్చిమాన పొత్తు పొడుపు, విజయవాడ పశ్చిమకు బీజేపీనే, సుజనా చౌదరి పేరు దాదాపు ఖరారు, ఇంకా పోరాడుతున్న పోతున మహేష్, మరి 3 పార్టీలు కలిస్తే విజయం సునాయాసమే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వాస్తవం ఇది ఏంటంటే, పశ్చిమలో భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇస్తున్నారనే ప్రచారంతో మరి జనసేన నేత పోతున వెంకట మహేష్ ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వృధా అవుతున్న తరుణంలో అతను అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వార్తనైతే ఇవ్వడం జరిగింది. అయితే 3 కలిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధ్యమవుద్దని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అధికార పార్టీ సేవలో పోస్టల్ ఉద్యోగి అంటూ ఒక వార్త ఇచ్చారు. విధులు మాని ఉదయభాను ప్రచారంలో పాల్గొన్నట్టుగా ఫోటోతో సహా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆదివారం అనూహ్యంగా దుర్గమ్మ దర్శనానికి ఆదివారం ఒకటే రద్దీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి ఉచిత దర్శనానికి పోటెత్తున్న భక్తులు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక విజయవాడ నగరంలో కొత్త రకం మోసానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. తక్కువ ధరకు ఖరీదైన వస్తువులు ఇస్తామని డబ్బులు వసూలుకు పాల్పడడం, అదేవిధంగా నాసిరకం వస్తువులు అంటగట్టి పరారు, అమాయక ఒంటరి మహిళలే టార్గెట్గా విజయవాడలో జరుగుతున్న కొత్త రకం మోసం గురించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా అక్కడ చూసుకున్నట్టయితే భక్తులను బురిడీ కొట్టిస్తున్న, ఇది చూసుకోవాలి, మరి ఇలాంటి వార్తల మీద కొద్దిగా చూసుకోవాలి. భక్తులను బురిడీ కొట్టిస్తున్న సంస్థాను, ట్యాగ్ ఐడి టీషర్ట్లు ఉన్న కిట్టు 500, కిట్ కొనుగోలు చేస్తే దుర్గమ్మ వీఐపీ దర్శనం ఉచితమని ప్రచారం, క్యూలో వెళ్తున్న భక్తుడిని అడ్డుకోవడంతో వ్యవహారం బట్టబయలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు సంస్థానికి సంబంధించి. ఇక సాక్షి విజయవాడ సిటీ విషయానికి వస్తే మరి కలర్ఫుల్ జోష్ అంటూ నిన్న హోలీ పండుగ నేపథ్యంలో వచ్చిన వార్తను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ తోరణం గర్వకారణం, వైద్య శాఖలో ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాల భర్తీ అంటూ వైద్య శాఖకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున నియామకాలు, 4.5 ఏళ్లలో 2,500 పైగా ఉద్యోగాలు, నిరంతరం కొనసాగిన నియామక ప్రక్రియ, ఖాళీ అయిన స్థానాల్లో ఎప్పటికప్పుడే భర్తీ, పూర్తి స్థాయిలో సిబ్బంది, మెరుగైన వైద్య సేవలు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, కూటమి కుదేల్, టీడీపీ బీజేపీ జనసేనల మధ్య బిగుస్తున్న పీటముడి, విజయవాడ వెస్ట్లో బగ్గుమన్న విభేదాలు, బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరికి తెరపైకి తేల్చిన చంద్రబాబు, ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడ్డ పోతున మహేష్, అవనగడ్డలోనూ తేలని పంచాయతీ, బుద్ధప్రసాద్కు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ నేతలు. ఇది ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక తిరుపతమ్మ చిన్న తిరునాళ్ళ ప్రారంభం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, మరి తిరుపతమ్మకు దాదాపు 1.80 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై నకిలీ ఐడి కార్డులు కలకలం అంటూ ఒక నకిలీ ఐడి కార్డులకు సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది.